ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దానికే ఉంది సార్, పర్లేదు. వస్తాం సార్. ఓకే, వస్తాం సార్. నమస్తే సార్. నమస్తే. అమ్మ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? చాలా వీక్గా ఉందండి. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మంచిదని డాక్టర్ గారు చెప్పారు. హాస్పిటల్లో జాయిన్ అవ్వనని అమ్మగారు మొండిపట్టు పడుతున్నారు సార్. సరిపదా. అమ్మా అమ్మా, వచ్చావా జగన్? ఏంట్రా కన్నీళ్ళు? ఏంటమ్మా ఇది? నేను వచ్చే వరకు ఎదురు చూడాలా? హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు కదా. జగన్, నా భయాలు నాకుంటాయిరా. నువ్వు రాకముందే నేను హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ నన్ను ఏ వెంటిలేటర్ పైన పెట్టాల్సిన పరిస్థితులు వస్తే నిన్ను చూడకుండానే నా కళ్ళు ఎక్కడ మూతలు పడతాయేనని, నా ప్రాణం పోతుందేమోనని భయపడ్డాన్రా. చచ్చా, అలా మాట్లాడద్దమ్మా. నీకేం కాదు. ఈ లోకంలో నాకు మిగిలిన బంధం నువ్వేనమ్మా. నిన్నెలా పోనిస్తాను? ఆ దేవుడితో పోరాడైనా నిన్ను బతికించుకుంటాను. నాకు నా బిడ్డను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళాలని లేదురా. కాని ఆశ ఉన్నా రాత కూడా ఉండాలి కదరా. శరీరం వయసు కూడా సహకరించాలి కదా. అన్నీ సహకరిస్తాయమ్మా. నువ్వు ముందు హాస్పిటల్లో జాయిన్ అవ్వు. అది ఆలోచిద్దాంలేరా. గత కాలంలో మనుషులు జీవితం చివరి దశలో కొడుకులు, కోడళ్ళు, మనవడు, మనవరాళ్ళని, బంధువుల్ని, అయిన వాళ్ళని చూస్తూ తన స్వంతింట్లో ప్రశాంతంగా కన్ను మూసేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయిందిరా. 100 ఏళ్ళు వచ్చినా కూడా మనిషికి జీవితం మీద ఆశ చావడం లేదు. హాస్పిటల్లో మందుల కంపుతో కంటికి అయిన వాళ్ళు కనిపించని స్థితిలో ఆయువు మోడినా కూడా మృత్యువుతో పోరాడుతూ చచ్చిపోతున్నారు. అలాంటి చావు నాకొద్దురా జగన్. నేనెప్పుడు చనిపోయినా నీ చేతుల్లో ఇదిగో ఈ 4 గోడల మధ్య ప్రశాంతంగా చనిపోవాలి. హాస్పిటల్స్ అవి నాకొద్దురా. నువ్విలా మాట్లాడితే నేనేమైపోతానమ్మా? నేను ప్రేమించిన బిడ్డ నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నేనేమైపోతానమ్మా? సార్, బాధపడకండి సార్. ధైర్యం చెప్పాల్సిందే మీరు. ఇలా అయిపోతే ఎలా సార్? నీకేం ఆయుష్ తీరిపోలేదమ్మా. ఇంకా బోలెడంత కాలం బతుకుతావు. మనం స్టార్ట్ చేయబోయే కంపెనీకి మంచి చెడ్డలన్నీ నువ్వే చూస్తావు. చాలా మందికి పెద్ద దిక్కుగా నిలబడతావు. ప్లీజ్ అమ్మా, నా మాట విని హాస్పిటల్లో జాయిన్ అవ్వమ్మా, ప్లీజ్. సార్ గురించి అయినా మీరు క్షేమంగా ఉండాలి. హాస్పిటల్లో జాయిన్ అవ్వండి ప్లీజ్ మేడం. జాయిన్ అవ్వమ్మా. సరేరా. వెంటనే డాక్టర్తో మాట్లాడండి. హాస్పిటల్కి ఇన్ఫార్మ్ చేసి ఆ పనులు చూడండి. ఓకే సార్. ఏంటి ఇక్కడ ఆపావు? అది 1 నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదిగో. ఏంటిది? ఇది బురఖా. నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే ఇది వేసుకో. సరే. ఏదో పని మీద వెళ్తున్నట్టు జగన్ గారి ఇంటికి వస్తానని చెప్తాను. నువ్వు ఈ బురకా వేసుకుంటే నాతో రావచ్చు. నాకు బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయని చెప్పి
వాళ్ళకి పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ శివుడు. ఇన్నాళ్ళకి మళ్ళీ నేను నీ వల్ల మా ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. కానీ మా నాన్నమ్మ గురించే నా కంగారంతా. తనకి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండవు. మ్, పద. రిషి, నీకు ఈ ఆట వచ్చా? ఏ ఆట? ఏమీ లేదు. ఈ పేపర్ ని రబ్బర్ బ్యాండ్ కి తగిలిచ్చి ఇలా లాగి వదలాలి, అంతే. ఓ అంతేనా? ఇదిగో ఈ చెట్టుకు గురి చూసుకోట్టు. ఈ చెట్టుకా? సరే. Wow, you're looking very beautiful. You're looking very romantic. ఛీ, సిగ్గులేదు. గుడికి వెళ్ళడానికి నేను ఇంత పద్ధతిగా రెడీ అయితే నీకు రొమాంటిక్గా కనిపిస్తున్నానా? నా కంటికి రొమాంటిక్ గానే కనిపిస్తున్నావు. సరే, ఒక ముద్దు చెల్లిపో. ఏయ్, దూరం దూరం. హలో, ఆకలేసినప్పుడే అన్నం తినాలి, మూడొచ్చినప్పుడే ముద్దు పెట్టుకోవాలి. చిచి, పాపిష్టి మాటలు. లెంపలేసుకో. తప్పు తప్పు తప్పు. ఓకే ప్లీజ్ మేడం. ప్లీజ్ సార్. అక్కడ దేవుడండి. ఇక్కడ పతి దేవుడండి. ముద్దివు, ఏమైంది? ప్లీజ్. ఇప్పుడు వద్దు ప్లీజ్. సరే అయితే ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? ఇద్దరం కలిసి ఒక ఆట ఆడదాం. ఆ ఆటలో ఎవరు గెలిస్తే వాళ్ళ మాట ఇంకొకరు వినాలి. సరే. హ, హ్మ్. నీ కండిషన్స్ ఏంటో చెప్పు. ఈ రబ్బర్ బ్యాండ్ని నేను ఇటు నుంచి చూస్తాను, నువ్వు అటు నుంచి చూదు. ఇది ఎవరికి ఫస్ట్ టచ్ అయితే వాళ్ళు ఓడిపోయినట్టు. రెడీనా? రెడీ. 1 2 3. ఎస్, నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయావు. ఇది చీటింగ్. జనరల్ గా ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే స్ట్రాంగ్ గా ఉంటారు. నేను ఒప్పుకోను. హలో, అది ఆడక ముందు చెప్పాలి, అర్థమైందా? ఇప్పుడు నేను గెలిచాను, నువ్వు నా మాట వినాల్సిందే, ముద్దు ఇవ్వాల్సిందే. అదేం కుదరదు. నేను గుడికి వెళ్ళాలి. నువ్వు ముద్దిచ్చి గుడికి వెళ్ళొచ్చు. నేను దొరకనుగా. తప్పించుకోలేవు. నేను దొరకనుగా. హేయ్, మోసం. నేను దొరకనుగా. మోసం మోసం. హేయ్, ఆగు. దొరకను. హేయ్. లేదు, నువ్వు లేదు, ఓడిపోయావు. లేదు. శ్రవంతి, హేయ్. నేను ఓడిపోలేదు. ఒక ముద్దివ్వు. తప్పించుకోను కూడా. కానీ కాసేపు నన్ను వదిలే ప్లీజ్. అక్కడ గుళ్ళో దేవుడికి అర్చన చేయించొస్తా. ఇక్కడ దేవుడికి ముద్దు నైవేద్యంగా పెట్టి వెళ్ళిపో.
చీపో